వాళ్ళకున్నటువంటి మనీ పవర్, అది పొంగూరు నారాయణ కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, 1000 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకొస్తే 500 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేనున్నానని పొంగూరు నారాయణ ముందుకొస్తున్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా డబ్బులు పెడతా, డబ్బుతోనే రాజకీయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభావితం కావట్లేదు. నాయకులు, చోటామోటా నాయకులందరూ కూడా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీరెందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మీరెందుకు నిన్నటికి నిన్న జనసేనకి సంబంధించి ఇక్కడ ఉన్న మణిక్రాంత్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు. పూర్తిగా పార్టీ ఇక్కడ జిల్లాలో లేదు అన్నారు. వై డోంట్ యు ట్రై ఫర్ టీడీపీ క్యాండిడేట్స్? అక్కడున్న వాళ్ళని ఎందుకు చేర్చుకోలేకపోతుంది వైసీపీ? విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరైతే పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన పట్ల గౌరవం, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవ్వరికీ కూడా డబ్బులు పెట్టి కొనడం లేదు. దానికి పూర్తి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డబ్బులున్నాయని చెప్పి వెదజల్లి ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కొన్నంత మాత్రాన వాళ్ళు ఏదో గెలుస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఈ యొక్క చిన్నపాటి డిస్టర్బెన్స్ అన్నటువంటి దానివల్ల మా యొక్క వ్యక్తిత్వం కానీ, మా యొక్క భావజాలం కానీ దెబ్బతీసేటటువంటి విధంగా మేము ప్రవర్తించాం. మేము వాళ్ళని డబ్బు పెట్టి కొని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మా అధినాయకుడు అది నేర్పించలేదు. సేవ చేయండి, ప్రజలను మెప్పించండి, అధికారంలోకి రండి, గెలవండి అన్నటువంటిదే మాకు నేర్పి. ఇదేగా నిజమైతే మీరు ఒకటి గుర్తించాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1000 కోట్లు పెట్టి పార్లమెంటు, లోక్సభకి ఎన్నికైనట్లయితే పొంగూరు నారాయణ 500 కోట్లు పెట్టి అసెంబ్లీకి ఎన్నిక కాగలిగితే గతంలో ఎందుకు ఓడిపోయాడు? అప్పుడు జగన్ గారి వేవ్ ఉంది, చరిష్మా ఉంది. అప్పుడు 1500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈరోజు కూడా అదేగా నిజమైతే, ఆ యొక్క సిద్ధాంతాన్నే కానీ ఎవరైనా కానీ నమ్మితే ఈరోజు చాలామంది దేశంలో డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేటటువంటి వాళ్ళు. రిలయన్స్ అధినేత ఉన్నారు, అదానీ గ్రూప్ ఉంది, మిగతా చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి, హిందూజాస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయిపోవాలి కదా. అది కాదు. బట్ అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకే ఉందని టీడీపీ నేను చెప్తాను. ఇంకా అది ఒక ఎత్తు. అంటే డబ్బుతోనే మనం రాజకీయం చేయగలం, డబ్బుతోనే మనం టాప్ పోస్టులకు వెళ్ళిపోగలం అన్నటువంటి ప్రిన్సిపల్ తప్పు. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయగలరో, నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ప్రజల అభిమానం చూడగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు, వాళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. ఇంకొక రకంగా కానీ చూసినట్టయితే, సినిమా గ్లామర్తో సినిమాల్లో మేమేదో హీరోయిక్ యాక్టివిటీ అంతా కూడా చేసి అదంతా కూడా మేము ప్రత్యక్షంగా మేము రాజకీయాల్లో చూపిస్తాం ఆ హీరోయిజం అని అంటే అది కూడా తప్పే. అలాగైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి, లేకుంటే షారూక్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి. అలా జరగదు ఎప్పుడు కూడా. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే రాణిస్తారు. రాజకీయాలు అన్నటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటివి. దాంట్లో నిజంగా అవసరమైనటువంటిది చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం, మంచి మనసు, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని వాటిని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో రాణించగలరు. రైట్. విజయసాయి రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మీ ప్రత్యర్థి మీకంటే చాలా బలవంతుడు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న లీడర్ అని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. 1000 కోట్లు వెదజల్లటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2024లో
ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఎంత బలంగా జరుగుతోందో, నెల్లూరులో గెలుపు ఎవరిది, విజయసాయిరెడ్డికి వచ్చే మెజారిటీ ఎంత అనే చర్చ కూడా జరుగుతోంది. మీ నమ్మకం ఏంటి, మీ ధీమా ఏంటి, గెలుపుపై మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ చూస్తే మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా. మీకు ఏ రకమైనటువంటి సర్వేలు కావాలంటే ఆ రకమైన సర్వేలు వస్తాయి. ఓకే, విజయసాయిరెడ్డి 2 లక్షలతో 3 లక్షలతో ఓడిపోతాడని నేను చెప్పమంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. అదే రకంగా విజయసాయిరెడ్డి 3 లక్షలతో గెలుస్తాడని చెప్పించాలనుకుంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. ఇది కాదు, ప్రజల మనసుల్లో ఏముంది, మెజారిటీ ఇప్పుడు ఉండేటటువంటి ఈ యొక్క భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉండేటటువంటి భారతదేశంలో 50% మించి బీసీలు ఉన్నారు. ఇంచుమించుగా 15% ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు దేశంలో. 50% బీసీలు, 15% ఎస్సీలు, 7% ఎస్టీలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంచుమించుగా ముస్లిమ్స్ ఒక 10% ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి ఈ దేశంలో డబ్బే ప్రధానంగా మేము రాజకీయాల్లోకి, అధికారంలోకి వస్తామని అనుకోవడం తప్పు. ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ సమస్యల్ని మనం పరిష్కరించగలమన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలము, అప్పుడే మనకు రాజ్యాధికారం అన్నటువంటిది దక్కుతుంది. నేనైనా, ఇంకొక పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, డబ్బు అన్నటువంటిది కొంతమంది రాజకీయ నాయకుల్ని కొనవచ్చు, ప్రభావితం చేయవచ్చే, కానీ ఈ యొక్క ఓటర్స్ని మాత్రం వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఓటర్కి మీకు 5,000 ఇస్తే 5,000 తీసుకుంటారు, 10,000 ఇచ్చినా 10,000 తీసుకుంటారు. కానీ వాళ్ళు ఓటు వేసేది వాళ్ళు ఎవరికైతే వేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటు వేస్తారు, కానీ ఆ డబ్బు తీసుకున్నంత మాత్రాన వాళ్ళకే ఓటు వేస్తారనేటటువంటి నమ్మకం అయితే ఉండదు. అందుకే సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి గెలుస్తాడని అంటే అది సాయిరెడ్డి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలుస్తాడు. ఎందుకనంటే సోర్స్ ఆఫ్ పవర్, సోర్స్ ఆఫ్ అథారిటీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారుని చూసి ఓటేస్తారే కానీ సాయిరెడ్డి వాళ్ళకి డబ్బులు వస్తాయా ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోయారు మాకు వదిలి. కేవలం అహ్మద్ గారు మీకు టికెట్ ఇచ్చారనే వేమిరెడ్డి గారు పార్టీ మారారనుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంటర్నల్గా అనిల్ కుమార్ యాదవ్ గారితో ఉన్న ఇష్యూసా, ఆయన చెప్పిన వ్యక్తి మీరు కాదు కాబట్టే పార్టీ మారారనుకుంటున్నారా? కారణాలు ఏంటి? కారణాలు అదే, ఒక మైనార్టీకి ఇచ్చారని, అలా అది ఒక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నా పేరు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారని, ఇంకోటి ఏమంటే ఒక మైనార్టీకి ఇచ్చారని, ముస్లిం మైనార్టీకి. ఓకే, సో అతను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఎట్లా గెలుస్తారో చూస్తాను అని చెప్పి చాలా కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కదా. మీకేమి భయం వేయట్లేదా? ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం, నా పక్కన ఉండే వాళ్ళకి వాళ్ళు 5,000 కూడా మేము ఎప్పుడు ఇచ్చి ఉండము, వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు కావాలని మైనార్టీ ఏరియాలో మీటింగ్లు పెట్టడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వార్డులో అసలు 20 లక్షల్లో ఎలక్షన్ అయిపోయి వార్డులలో వాళ్ళు కనీసం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఒక భయం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు చూస్తున్నాం ఈరోజు, ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఆ భయం కూడా ఉంది వాళ్ళకి. ఒక సామాన్యనే కాదు, నేను ఒక సామాన్యుడు ఎప్పుడంటే డిప్యూటీ మేయర్ అంతే. దాని తర్వాత మనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి గారి అండ వెనకాల ఉంది, ఆయన పేరుంది. ఈరోజు ఆయన నా పేరు ప్రకటించిన తర్వాత నేను సామాన్యుని కాదు ఈరోజు బలవంతుడినే. ఎందుకంటే అలాంటి వేల కోటేశ్వరుడు వచ్చి భయపడుతున్నా అంటే, ఆయన రంజాన్ నెలలో ఒక్కరి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండదు, ఒక్కసారి కూడా రంజాన్ విషెస్ చెప్పాల, శుభాకాంక్షలు చెప్పాల. ఈసారి కనీసం 27,000 కిట్లు పంచాడు రంజాన్ తోఫా. అలాగే ఒక 3 వార్డులలో కలిపి 15 మన్ను అంటే 40 కిలో బియ్యము, 40 కిలో మటన్, అలాంటి 15 మన్నులు 3 వార్డులకి వేసి రంజాన్ విందు పెట్టాడు.
వాళ్ళకి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బట్ అహ్మద్ గారు ఎక్కడ కూడా అనిపించట్లేదా ఈ ప్రచారం అంతా ఒకవైపు కొనసాగుతున్నా కూడా మనసులో మీకు వేల కోట్లు లక్షల రూపాయలు మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు, ఓకే, కానీ డబ్బుకి ఏదైనా లొంగే అవకాశం ఉంటుంది, డబ్బు ఇస్తే ఏదైనా లొంగిపోయే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. మిమ్మల్ని ఓడగొట్టడానికి డబ్బు చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నప్పుడు మీరు గెలుస్తారనే ధీమా ఉందా? ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో పోయినాయి. వాళ్ళు ఆయన మీద నమ్మకంతో నాకు ఓటు వేస్తారని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పథకాలు కావాలంటే జగనన్న సీఎం అయితేనే వస్తాయి. తర్వాత వీళ్ళు చెప్పుకున్నారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని. ఈరోజు అదే వాలంటీర్లు చెప్పారు, ఏమో ఎన్ని మాటలు చెప్పారు. వాళ్ళు ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళకి సప్లై చేసి ఎలాంటి చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే వాలంటీర్లని 10,000 మేము శాలరీ ఇస్తామంటున్నారు. ఓకే, అంతే. వాళ్ళు భయపడే కదా ఈరోజు వాళ్ళు దిగి వచ్చింది. ఒకవైపు మీ మీద పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నారాయణ గారు, ఆయన గురించి ఇంకా తెలియంది కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలుసు, వేల కోట్ల సామ్రాజ్యపు అధిపతి. మరోవైపు మీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి గారు, ఆయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇప్పుడు ఇక్కడున్న వైసీపీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రత్యర్థులను ఎన్నుకోవటమా ఎంటైర్ టీడీపీ పార్టీని ఎదుర్కోవడమా అనే ఒక భయం రెట్టింపై ఉండొచ్చు కదా మీలో? నాయకులు పోయారు, కార్యకర్తలు ఎవరు పోలేదా? ఎందుకంటే వార్డులలో చూస్తున్నాం నాయకులు పోయారు. అక్కడ మేము వేరే వాళ్ళతో నేను వార్డులో క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, నా కార్యకర్త పోయి ఉంటే నేను ఆ వార్డులో పోలేను కదా. ఓకే, భయం ఉంటుంది కదా ఆ వార్డులో పోవాలంటే. అలాంటి వార్డులలోనే మేము పోయి క్యాంపెయినింగ్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్క రోజు. అలాంటప్పుడు అక్కడ మనకు కార్యకర్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఆ వార్డులో పోగలుగుతున్నా, హాయిగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో మళ్ళీ బయటకు వస్తున్నా. అదే లేకపోతే నేను పోలేను కదా. ఓకే, రైట్. అహ్మద్ గారు, ఈ నెల్లూరు సిటీ టికెట్ విషయంలో చాలామంది పేర్లు, అంటే మైనారిటీలోనే చాలామంది పేర్లు వినిపించాయి. అందులో అలీ గారు కూడా ఉన్నారు కదా, మీకంటే ముందు అలీ పేరు కూడా వినిపించింది. ఎందుకు అలీ గారికి టికెట్ రాకుండా మీకు సడన్గా కన్ఫర్మ్ చేశారా? అనిల్ గారు చక్రం తిప్పారా? అనిల్ గారు చెప్పారు. అలాగే నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినసారి ఫస్ట్ టైం గెలిచా, కార్పొరేటర్గా అయ్యా. అప్పుడు ఒక మేయర్ అభ్యర్థికి నెల్లూరు నుంచి మేయర్ అవకాశం ఒకరికి ఇచ్చారు. ఆ మేయర్ పోతా టీడీపీకి వెళ్ళిపోయారు. మేయర్ అవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి ప్రభుత్వం అది రాగానే ఆయన పోతా ముస్లిమ్స్ అందరి కార్పొరేటర్స్ని తీసుకెళ్ళిపోయారు సిటీ నుంచి. ఎవరు లేరు, నేను కూడా ఒక్కడే అప్పుడు అనిల్ అన్నతో నింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని నాకు కూడా అప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తాడంటే నేను పోకుండా నేను ఒక్కడే మిగిలిన్నా. రెండోసారి మళ్ళీ అయ్యా. అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చారు, అనిల్ సహాయంతో డిప్యూటీ మేయర్ అయ్యా. తర్వాత నా నిజాయితీ, నేను ఇంతవరకు నా మీద ఇంత అలిగేషన్ లేదు, ఒక కేసు అనేది లేదు ఎవరి మీద. నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోవడానికి నా మీద, వాళ్ళు కూడా ఎన్ని అలిగేషన్ చేస్తారు కదా నా మీద, చేసుకోమనండి ఏమైనా అలిగేషన్స్ ఉంటే. అంటే ఏమంటే పోయిన వాళ్ళు నాయకులు చెప్తారు నాకేం చేయలేదంటే మేము ప్రజాసేవ చేస్తున్నాం, వేరే రకం సేవ అంటే మేము చేయలేము. రైట్. అంటే ఈ అలీగర్ వస్తే మీకు టికెట్ దూరం అవుతుందేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయరేమో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.